ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేనెక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థించెను. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ వాక్య ధ్యానములోనికి వెళ్ళకముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేమందరము ఏకీభవించి నిన్ను స్తుతిస్తున్నాం. ప్రభువా, ఉపవాస దినాల్లో ఉంటున్న మమ్మల్ని నీ వాక్యము ద్వారా బలపరచండి. లోకపు పోరాటాల్లో అలసిపోయిన మాకు నీ వాక్యము ఒక అమృతధారలా పనిచేయనివ్వండి. ఈ రాత్రి నీవు మాతో మాట్లాడమని, వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని నీ ఆత్మతో తాకుమని యేసు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ రాత్రి మనము ధ్యానించబోయే లేఖన భాగము రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ మనము ప్రవక్త అయిన ఎలీయాని చూస్తాం. అగ్నిని ఆకాశం నుండి కురిపించిన గొప్ప ప్రవక్త ఇప్పుడొక బదరి వృక్షము కింద కూర్చొని, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థిస్తున్నాడు. ప్రియులారా, లెంట్ కాలమంటే కేవలము ఆహారము మానేయడము కాదు, మనలోని బలహీనతలను, నిరాశలను దేవుని పాదాల చెంత ఉంచడము. ఏలియా వంటి గొప్ప భక్తుడే నా వల్ల కాదు అని చేతులెత్తేసినప్పుడు దేవుడతన్ని ఎలా లేవనెత్తాడో ఈ రాత్రి మనము నేర్చుకుందాం. ప్రియులారా, మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఏలియా అనుభవించినట్టే అరణ్య అనుభవాలు ఎదురవుతాయి. ఏలియా శారీరకంగా, మానసికముగా అలసిపోయాడు. ఎంతో సేవ చేసినా ఫలితము లేదన్న బాధ అతన్ని కృంగదీసింది. నేనొక్కడినే మిగిలాను అనుకున్నాడు, కాని దేవుడతన్ని విడిచిపెట్టలేదు. ఏలియా చనిపోవాలని కోరుకుంటే దేవుడతనికి మన్నాను, విశ్రాంతినిచ్చాడు. చనిపోవాలనుకున్న చోట నుండే దేవుడతన్ని హోరేబు పర్వతము వైపు నడిపించాడు. ప్రియులారా, ఒక వ్యక్తి తన వ్యాపారములో నష్టపోయి అప్పుల బాధతో ఇక నా జీవితము ముగిసిపోయింది, చనిపోవడమే మేలు అని ఏలియాలాగే ప్రార్థించాడు. కాని ఆ రాత్రి దేవుని వాక్యము అతన్ని తాకింది. దేవుడు చనిపోవడానికి అనుమతించలేదు. సరే కదా, అతనికి కొత్త బలాన్నిచ్చి అప్పుల నుండి విడిపించి నేడు 100 మందికి ఆదర్శముగా నిలబెట్టాడు. మన దేవుడు ముగింపు ఇచ్చే దేవుడు కాదు, కొత్త ప్రారంభాన్ని ఇచ్చే దేవుడు. అవును ప్రియులారా, కొంతమంది వారి జీవితాల్లో ఎదురైనటువంటి సమస్యలను చూసి, బలహీనతలను చూసి, లేదా ఆర్థికపరమైన నష్టాలను చూసి తమ జీవితంలో ఆశను కోల్పోతుంటారు. ఇంకెందుకు జీవితము, ఇంకెందుకు బ్రతుకు అనే ఆలోచనలు వారి హృదయంలో వస్తాయి. ఇక బ్రతికి ఉండటము వ్యర్థము, సాధించేది ఏదీ లేదు అని తలంచుతారు. అయితే అది కరెక్టేనా? వారి ఆలోచన యథార్థమైనదేనా? బహుశా ఈ రాత్రిన మీరు కూడా ఒకవేళ మీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలను చూసి భయపడో లేదా విసుగు చెందో, మీలో కూడా ఇటువంటి తలంపులు పుడుతున్నాయా? జీవితము మీద విరక్తి కలిగిన స్థితిలో నీవున్నావా? నీ కుటుంబము వలనను, నీ ఉద్యోగము వలననో, నీ వ్యాపారము వలననో, లేదా నీకున్న అనారోగ్యము వలననో, నీ చదువు వలననో, కారణమేదైనా నీలో కూడా ఇలాంటి ఆలోచనలే మొదలవుతున్నాయా? అయితే దేవుడి రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా విను. ఈ వాక్య భాగములో కూడా చెప్పబడినటువంటి మాటలు ఒక సాధారణమైన మనిషిని గూర్చి కాదు. ఏదో పేదరికము తట్టుకోలేక, ఎవరి అండలేక అతను తన యొక్క ప్రాణమును ఉపేక్షించాలని అనుకోలేదు. అతను దేవుని ప్రవక్త అయినటువంటి ఏలియా ఈ మాటలు పలుకుతున్నాడు. వాక్యములో వ్రాయబడి ఉంది, అతను ఎలా ఉన్నాడంటే
మరణాపేక్ష గలవాడై ఉన్నాడు అని. అనగా మరణము కావాలి అని ఏలియా తన హృదయంలో బలముగా కోరుకుంటున్నాడు. ఒక వ్యక్తికి ఎప్పుడు మరణాపేక్ష వస్తుందంటే తన జీవితము మీద విరక్తి కలిగినప్పుడే కదా. ఎందుకు ఏలియాకు అటువంటి ఆలోచన వచ్చింది అంటే యెజబేలు తనను చంపుతానని శపథము చేసింది. మరి దానికి భయపడో లేదా ఆమె చేతిలో ఎందుకు చావాలనో ఉద్దేశమేంటో తెలియదు, కాని మొత్తానికైతే చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ రాత్రిన ఈ వాక్యము వింటున్న నీ జీవితంలో నువ్వు దేనిని బట్టి భయపడి దేనిని గూర్చి ఆలోచించి ఏలియా వంటి నిర్ణయానికి వచ్చావు? ఎందుకు నీ హృదయంలో ఈ ఆలోచన కదులుతుంది? ఎవరికి భయపడుతున్నావు? ఏ విషయంలో పరువుగా నువ్వు ఫీల్ అయి పరువు కోసము ప్రతిష్ట కోసము ఆలోచిస్తున్నావు? ఏలియా అంటున్నాడు, నేను నా పితరుల కంటే ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును అని. చాలాసార్లు మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలనంటే మన కుటుంబము గురించి, మన తల్లిదండ్రుల గురించి, మన వంశము గురించి ఆలోచిస్తాం. వాళ్ళలా బ్రతికారు, వాళ్ళలా గొప్పగా జీవించారు, వారెక్కడ కూడా బలహీనులుగా లేరు, నేనెందుకు ఉండాలి, వాళ్ళకవి ఉన్నాయి, నాకేమున్నాయి, ఎప్పుడు పోల్చుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అది మంచిదే, కాని అన్నిసార్లు కాదు. నా పితరుల కంటే ఎక్కువ వాడను కాను అని ఎప్పుడూ అనుకోవద్దు. ఏలియా ఒక విషయం మర్చిపోయాడు. అదేంటంటే తనకు ఈ లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు అనే విషయము మర్చిపోయాడు. అటువంటిది అద్వితీయుడైన దేవుని కలిగి ఉండడమే అతనికి గొప్ప అని గ్రహించలేకపోయాడు. అందుకే అటువంటి నిరాశ, అటువంటి బలహీనమైన ఆలోచన వచ్చింది. కాని దేవుడు అటువంటి ప్రార్థన వినడు. ఏలియా ఆ తర్వాత గొప్పగా వాడబడటము మనము లేఖనములో చూడవచ్చు. దేవుని ప్రోత్సాహము చూడవచ్చు. ఈ రాత్రి నువ్వేలియా వలె ఆలోచిస్తున్నావా? మరణాపేక్షతో ఉన్నావా? నీ జీవితంలో ఇక సాధించేది ఏమీ లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. ఎవరికో భయపడి ఏదో అవమానము జరిగిందని, ఎవరెవరో ఏదో అంటున్నారని, ఎవరో విడిచిపెట్టారని పట్టించుకోవడం లేదని నీవు చెడ్డ నిర్ణయాలు తీసుకోవద్దు, చెడు ఆలోచనలు చేయవద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వింకా చేయాల్సింది చాలా ఉంది. నువ్వు జరిగించాల్సిన పనులు అనేకమున్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీకున్న బలహీన పరిస్థితులను చూసి భయపడక ఈ సమయంలో ఏమి చేయాలి ప్రభువా అని దేవునికి ప్రార్థించు. ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ భయంకరమైన, బలహీనమైన, ఆ కృంగిపోయిన అనారోగ్య అప్పుల పరిస్థితి నుండి దేవుడు తప్పక నిన్ను రక్షిస్తాడు, నిన్ను తప్పక కాపాడుతాడు. అందు నిమిత్తమున చెడు ఆలోచనలను మానేసి దేవుని పైన భారము వేసి జీవించు. అంతా క్షేమమే జరుగుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లెంట్ కాలములో మీరు దేని గురించైనా ఇక చాలు, నా వల్ల కాదు అని నిరాశలో ఉన్నారా? ఏలియా ప్రార్థనలో నిరాశ ఉంది, కానీ దేవునికే చేశాడు. మీరు కూడా మీ బాధలను మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర కుమ్మరించండి. ఏలియాను దేవదూత ముట్టినట్టుగా ఈ రాత్రి దేవుని హస్తము మిమ్మల్ని ముట్టునుగాక. మీ ప్రయాణం ఇంకా చాలా ఉంది. దేవుడు మిమ్మల్ని గొప్ప కార్యాల కోసమో వాడుకోబోతున్నాడు. అటే రీతిగా మన విశ్వాస జీవితాన్ని స్థిరపరచుకొని బలపరుచుకొనుటకు దేవుడు మనకటువంటి కృపను దయచేలాగున ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఉన్న స్థితిలో వీరైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, కృపగల మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు. ఏలియాను బలపరిచిన దేవదూత స్పర్శ ఈ రాత్రి నిరాశలో ఉన్న ప్రతి బిడ్డకు కలుగునుగాక. ఇంత మట్టుకు చాలు అన్న వారి నోట నీ కృప నాకు చాలు అన్న సాక్ష్యాన్ని ఉంచండి. ఈ రాత్రి నెమ్మదితో కూడిన నిద్రను ప్రసాదించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న
ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకుంటున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. కావలసిన సహాయం దయచేయండి. విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి. పరీక్షలు రాస్తూ ఉండగా, పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా బిడ్డలకు మీరు తోడుండి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, మంచి ఆరోగ్యాన్ని దయచేసి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా చేపట్టుకుని ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం. గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి ఆర్థిక సమృద్ధిని కలిగించండి. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉన్న ప్రతి సహోదరిని జ్ఞాపకము చేసుకోండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోండి. వారు పనిచేస్తున్న చోట స్వేచ్ఛగా పనిచేసుకున్నటకు కావలసిన అకామాలను కూడా బిడ్డలకు అనుగ్రహించి బిడ్డలను మీకు సాక్షికరమైన బిడ్డలనుగా నిలబెట్టుకొనమని వేడుకుంటున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. మీ సేవకులు, సేవకురాండ్రు, వారి పరిచర్య, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయం దయచేయండి. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఏకాంత జీవితము గడుపుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలతో మాట్లాడి కావలసిన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ఈ గాఢంధకారమైన చీకటిలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధమైన పాదాల చింతకు తెస్తూ ఉండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో శాంతి, సామరస్యాలను కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకుంటున్నాం. అయా, ప్రాముఖ్యంగా గాఢంధకరమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేసి నిన్ను స్తుతించే భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.